ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని మాట, వాదించడానికి బదులు నిశ్శబ్దం అంటే సైలెన్స్ మంచిది. కొన్ని సందర్భంలో మనం మనల్ని నిరూపించుకోవాలని, ఎదుటివారికి జవాబు చెప్పాలని చాలా ఆతృతగా ఉంటాం. కానీ నిజం ఏమిటంటే సమ్ టైమ్స్ we feel silence is better to make arguments. ప్రతి వాదనను గెలవడం విజయం కాదు, మన శాంతిని కాపాడుకోవడం గొప్ప విజయం. మన మాట ఒకరిని గాయపరచవచ్చు, కానీ మన నిశ్శబ్దం చాలాసార్లు గొడవను ఆపగలదు. బైబిల్ ఇలా చెబుతోంది, మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతాగుణము గలవాడు వివేకము గలవాడు. ఆమేన్. మనకు ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. యేసయ్య మన హృదయాన్ని చూస్తారు, మన ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా మన గురించి తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన మనకు న్యాయం చేస్తారు. ఆమేన్. నిశ్శబ్దం, సైలెన్స్ అనేది బలహీనత కాదు, ఇట్స్ ఎ మెచ్యూరిటీ ఇన్ థింకింగ్. సైలెన్స్ అనేది ఓటమి కాదు, అది ఆత్మనియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్. సైలెంట్గా ఉండడం అంటే భయపడడం కాదు, మనం జ్ఞానంగా ప్రవర్తించడం. కాబట్టి ఈ రోజు నుంచి నిర్ణయించుకుందాం, ప్రతి వాదనకు స్పందించకూడదు, ప్రతి మాట చెప్పకూడదు. మన శాంతిని, మన గౌరవాన్ని, మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. యేసయ్య మనకు జ్ఞానం, సహనం, శాంతి ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన పరలోకపు తండ్రి, మా హృదయాల్లో శాంతిని నింపుము. వాదించాల్సిన సమయంలో మాకు జ్ఞానం దయచేయము. నిశ్శబ్దంగా ఉండాల్సిన సమయాల్లో సహనం దయచేయము. మా మాటలు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా చేయుము. మా కోపాన్ని అదుపులో ఉంచుకునే ఆత్మ నియంత్రణను మాకు దయచేయము. నీ చిత్తానుసారముగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము. కోపమును అదుపులో ఉంచువాడు వీరుని కంటే శ్రేష్ఠుడు అనే వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చుము. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వాగ్దానం మీ మనసుకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.